పాదాభివందనాలు, పెద్దలకి నమస్కారాలు, పిల్లలకి దీవెనలు, ఉండే లెక్చరర్స్, ఫ్యాకల్టీస్ అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కాలేజ్ ఓనర్ ముల్లయ్య సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మొన్ననే ఒక 10 days బ్యాక్ ఏమో సార్ బివిరెడ్డి సార్ గారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాలేజీలో కొంచెం చేయాలి, మొదలు పెట్టాలని అన్నారు. దాన్ని సీరియస్గా తీసుకున్నారు సార్, చాలా సంతోషం. ఈరోజు ఇంత పెద్ద వ్యక్తి ఇక్కడికి సదానందగిరి స్వామి 109 సంవత్సరాలు, అసలు నమ్మలేకపోతున్నాం సార్ మేము ప్రత్యక్షంగా చూసి. ఇప్పుడు నేను అనుకుంటుంటా, నాకు ఇప్పుడు 56 ఏళ్ళు. కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే నాకు ఏజ్ ఇంకా దేవుడు సరిపోదేమో, చేసేది చాలా ఉంది అనుకుంటుంటా. కానీ ఈయన్ని చూసిన తర్వాత నాకు నమ్మకం వస్తుంది, చెయ్యొచ్చు ఇంకా ఎంతకాలమైనా సర్వీస్ చేస్తా పోతే దేవుడు, ప్రకృతి మనకు సహకరిస్తుంది అనుకుంటున్నా. అలాగే ధ్యానం గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు. దాదాపు ఈ రోజుల్లో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఎక్కడో చోట మీకు కనెక్ట్ అయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్లో కానీ, బంధువుల్లో కానీ, దేవాలయంలో కానీ, మసీదుల్లో కానీ. అయితే దాని టేస్ట్ తెలియదు. ఊరికే చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, వింటున్నాం. ఈ ఆడిటోరియం దాటిన తర్వాత మళ్ళీ మామూలే, ఎవరి పనిలో. అలా కాకుండా ఇంత చక్కటి కార్యక్రమం ఇంత పెద్ద ఆయనతో మీ దగ్గర ఏర్పాటు చేసినందుకు మీరు అదృష్టవంతులమ్మా. కొన్ని మంచి విషయాలు చెప్పారు. జిజియాబాయి ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ జనరేషన్ వాళ్ళకు కొంచెం తెలియకపోవచ్చు చరిత్ర గురించి, ఎందుకంటే ఇప్పుడంతా ఇంజనీరింగే కదా, చరిత్ర కొంచెం చదివితే తెలుస్తుంది. ఒక మదర్ ఎంత పవర్ఫుల్లో. అలాగా కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ జరిగిన మన సదానంద స్వామి గారు చెప్పిన విషయాల మీద కొంచెం శ్రద్ధ పెట్టి దాని మీద వర్కౌట్ కింద చేయగలిగితే వండర్స్ చేయించమ్మా. మేము ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే మా అబ్బాయి గురించే చెప్తాను. మా అబ్బాయి ఎస్బీ మేనేజర్, ఎప్పుడు చికాగ్గా ఉండేవాడు. నేను 2-3 సార్లు చెప్పాను, బాబు కొద్దిగా మెడిటేషన్ చేసుకో. ఎలా ఉంటుందంటే ఇంట్లో వ్యక్తులు చెప్తే కొంచెం ఎక్కడైనా దానికి విలువ తక్కువ ఉంటుంది, సీరియస్గా తీసుకో. అలాగే నేను చెప్తా ఉంటాను. సాయంకాలం వెళ్తూనే కొంచెం నీరసంగా అలాగే ఉండేవాడు. నేనేమో రొటీన్గా నా కార్యక్రమం ధ్యానం చేసుకోవడం, పొద్దున్నే 4:30-5 లేవడం, ధ్యానం చేసుకోవడం, గ్రౌండ్కి వెళ్ళడం, కానిస్టేబుల్స్తో ఫిజికల్ యాక్టివిటీస్ చేయించడం, ఇది నా రొటీన్ ఉద్యోగం. ఎలాగా అతనికి కనెక్ట్ అయిందో కొద్దిగా దాని మీద శ్రద్ధ పెట్టి పైన మిద్ది పైన ఉంటారు, గోడలు పడుతూ చేసుకునేవాడు. ఒక 15 రోజులు పోయిన తర్వాత మెల్లిగా నా దగ్గర కూర్చొని, రెడీ, నేను కొద్దిగా ధ్యానం చేసుకునేవాడిని. నాకు ఆల్రెడీ క్రికెట్ ప్లేయర్ మా వాడు, రంజీ టీం వరకు వెళ్ళినాడు. అక్కడ కూడా చెప్పేవాళ్ళు కోచెస్, కానీ నేను అంత దాని మీద కాన్సన్ట్రేట్, నాకు టెస్ట్ తెలిసేది కాదు. మీరు పదే చెప్పినందువల్ల ఈ బ్యాంక్లో నాకు కొంచెం విసుగు ఎక్కువ ఉండడం వల్ల అర్థమయ్యేది కాదు. కానీ చేస్తుంటే నాలో మార్పు కనిపిస్తుంది. కస్టమర్స్ వస్తుంటే కూడా చికాగ్గా లేదు. ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇండస్ట్రియలిస్ట్ వస్తే వాళ్ళని కూడా నేను అడిగి, మీ వ్యాపారం ఎలా ఉంది,
ఇంకా ఎలాంటివి చేస్తే బాగుంటుంది అనే ఆ లెవెల్లో ముందు వస్తే ఒక నమస్కారం పెట్టేసి సంతకాలు చేసి చెక్స్ ఇచ్చి పంపించేవాడిని అని ప్రాక్టికల్గా ఆ టేస్ట్ అనుభవించి అంత ప్రశాంతంగా ఉంటున్నానని చెప్పాను. ఇది నాకు సుమారుగా ఒక 2-3 years బ్యాక్ అనుభవం. ఇది ప్రతి చోట నేను వెళ్ళిన చోట మీలాంటి స్టూడెంట్స్కు చెప్తుంటాను. దయచేసి మీరు కూడా దీని మీద కొద్దిగా అవగాహన పెంచుకుంటూ చేసుకోగలిగితే చాలా ఫ్రెష్ అవుతారు. ప్రెజర్, స్ట్రెస్, చెడు ఆలోచనలు ఏమి రావు. మీరు ట్రై చేసి చూడండి. కావాలంటే తర్వాత నాకు ఫోన్ చేసి కూడా అడగచ్చు. అంత చక్కగా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు కొద్దిసేపు 5 minutes ఎన్ని సెకండ్లమ్మా 5 minutesకి? నేను ఈ అమ్మాయిని 1 2 3 4 ఫస్ట్ లైన్ 4 గుడ్. కాన్సన్ట్రేషన్ ఉందో లేదో అని చెప్పిన, మీకు రాదని కాదు. కాన్సన్ట్రేషన్ ఉందా ఇలాగే ఎత్తుకుంటున్నారు. ఓకేనా? సింపుల్. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనకి శ్వాస మీద, ఉచ్ఛ్వాస నిశ్వాసల మీద కాన్సన్ట్రేట్ చేయండి. సింపుల్. ఏదో ఇందాక అన్నప్పుడు ఇది మతం కాదు, ఇది వేరే ఆర్గనైజేషన్ ఏం కాదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస. రెడీ? స్టార్ట్. అంత కళ్ళు మూసుకోండి, నిటారుగా ఉండండి. అన్ని మర్చిపోదాం. చదువు ఇది అది ఏమీ లేదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. క్లాసెస్ ఉన్న పిల్లలు తీసుకోవచ్చు.
ఇంకొక 2 నిమిషాలు. To the mind and the souls. ఐడియా ఉంది, చెప్పనా నువ్వు చెప్పు. చెప్పు, బాగానే చెప్తున్నావు. అన్ని విషయాలను మర్చిపోయి అట్లీస్ట్ 5 minutes అన్న మనం మన బ్రెత్ మీద ఆలోచన మీద కంట్రోల్ తెచ్చుకొని వీఆర్ సెటిల్డ్ కన్సర్నింగ్ ఆన్ వన్ బ్రీత్. మైండ్ని సోల్ని ఒక బ్రీత్ మీద ధ్యాస పెట్టి అన్నీ మర్చిపోయి కాన్సన్ట్రేట్ చేస్తాం సార్. థాట్స్ అని కంట్రోల్ ఉండేది. ఓకే, నీ ఏం ఏంటి తల్లి? ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నావు, ఏం అవ్వాలని చేస్తున్నావు? సంథింగ్ చేంజ్. నేను ఈ దేశంలో పుట్టినందుకు సంథింగ్ చేంజ్ నా వల్ల అయితే రావాలని అనుకుంటున్నాను. స్వామి గారు వచ్చినందుకు చెప్తున్నావా, అంతకు ముందే నీకు ఆ గోల్ ఉందా? లేదు, ముందే ఉంది సార్. నేను దానికి చేయాల్సినది ఏదో ఓకే ఓకే, గుడ్. సాధన చేస్తున్నాను సార్. ఏం చేయాలి, నా గోల్ పెట్టుకున్నది సాధన చేస్తున్నాను. ఏంటి, ఏం అవ్వాలనుకుంటున్నావు? మన ప్రోగ్రామ్ సనాతన ధర్మం అని చెప్పడం లేదు సార్, ఇది మాట మాత్రం. సనాతన ధర్మం అనేది కుల మతాల అతీతంగా అనేది నేను నమ్ముతాను సార్. మెడిటేషన్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ ద క్రిస్టియానిటీలో మెడిటేషన్ అనేది ఇది అది మెడిటేషన్ అనేది జస్ట్ ఇంతమందికి పిలిచాను, ఒక్కరు రాలేదు. ఈ అమ్మాయి ఒక్కటి వస్తే మీరు సపోర్ట్ చేయాలి కదా. చెవులకి పని ఓన్లీ. I just want to start a startup, sir. There I have to provide some employees. I provide some jobs to the. మంచిది నాన్న. ఇప్పుడు చాలా అవకాశాలు వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఇలాంటి స్టార్ట్అప్ యంగ్ అండ్ ఇది మళ్ళీ మేము కనెక్ట్ కావాలంటే కూడా రిథం పోతుంది. ఓకే, చెప్పింది ప్రశాంతంగా, పిన్ డ్రాప్ సైలెంట్. నేను వచ్చినప్పుడు ఎట్లా ఉన్నారో ఆ విధంగా. అసలు నేను ఇక్కడికి కాలేజ్లోకే వచ్చానా అనిపించింది సార్. ఫస్ట్ ఎంటర్ అవుతే అంత పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. స్వామీజీ గారు ఏదో దాన్ని మెస్మరైజ్ చేసేసినట్టుంది ఆడిటోరియం. ఇప్పుడు 5 minutes ధ్యానము ఎంత పవర్ఫుల్ అంటే, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను అంతకు ముందు ఈవెన్ మా పై ఆఫీసర్ ఎస్పీతో మాట్లాడాలన్నా కూడా సిగ్గుగా ఫీల్ అయ్యేవాడిని. ఐ కాంటాక్ట్ చేసేదానికి కూడా కొంత ఫీలింగ్. ఆ విధంగా ఉన్నోడిని ఇప్పుడు కలెక్టర్, మినిస్టర్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో కూడా చక్కగా కూల్గా మాట్లాడు. వైఎస్ జగన్, ఎవరైనా సరే విత్ మాటకు మనం ఎదుటితో మాట్లాడుతూ ఉంటే అతను అడిగిన క్వశ్చన్ మన మైండ్కి ఎక్కదు. జనరల్గా ఇది అందరూ ఫీల్ అయ్యేదే. లెక్చరర్, ప్రిన్సిపాల్ చెప్పేది మీకు తొందరగా కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అవ్వకపోతే సరైన జవాబు రాదు. సరైన జవాబు రాకపోతే మనం వాళ్ళ దృష్టిలో ఏమవుతాం తల్లి? అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటూ మంచి కాన్సన్ట్రేషన్, పవర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ వస్తాయి దాంట్లో. శ్రద్ధగా చేసుకుంటూ అలవాటు చేసుకోండి. ఇంకొకటి ఎటు అవకాశం వచ్చింది మీ సార్ కూడా చెప్పాలని ఉంది. పోలీస్ ఎలక్షన్స్ తొందరలో
ఎస్ఐ కానిస్టేబుల్ సెలక్షన్స్ కి డేట్స్ ఇస్తున్నాం. మీలో ఎవరన్నా ఉంటే, లేదు మీ ఫ్రెండ్స్ మీ బంధువుల పిల్లలు ఎవరన్నా టెక్నిక్స్ చెప్తాను, నా నంబర్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఏ టైంలో అయినా అడగచ్చు. 91 లేదా సెల్ లేదా మీ సార్లు చెప్తారులే. ఓకే, 91-825-94-685. ఇప్పుడు ఈ సర్వీస్ చేయడం అనేది కూడా ఈ ధ్యానంతోనే వచ్చిందమ్మా. మాకు ఒకరికి ఉపయోగపడాలి ఈ శరీరం, ఈ మాట, ఈ చేత, అంతగా ఎదుగుతారు మీరంతా. ఇప్పుడు మీకు ఎందుకంటే చిన్నపిల్లలు చిన్న వయసు కదా, దీని టేస్ట్ తెలీదు, ప్రయత్నించండి, వండర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. It's a great time. Today, however, it can be considered an auspicious day for every one of us because everyone here has witnessed valuable words from all the dignitaries that have shared today. ఎస్పీ గారు చెప్పిన తర్వాత కొంచెం మళ్ళా మూవ్ వచ్చింది, మంచి మాటలు చెప్తామని. మెడిటేషన్ అనేది ఒక మతపరమైన విధానం కాదు, ఒక మతానికి ఆపాదించబడేది కాదు, మైండ్ను షార్ప్ చేసుకునే దానికి వాడాలి. కాకపోతే దీంట్లో ఒక ప్రమాదం కూడా ఉంది. డీప్ మెడిటేషన్ స్థితికి పోతే కొంచెం డేంజర్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి ఈ కట్టె శ్రీశైలం అడవుల్లో పోయింది. బ్యాగ్ నిండా డబ్బులు బట్టలు ఉన్నాయి, ఎక్కడో నీళ్లు కనపడినాయి. బట్టలన్నీ ఉతికేసుకున్నాం, ఈ బ్యాగ్ పక్కన పెట్టాను. బట్టలు ఆరాలి కదా, అంతవరకు ధ్యానంలో కూర్చున్నామని కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాం. ధ్యానం నుంచి బయటకు వచ్చాను. కళ్ళు తెరిచి చూస్తే ఆరేసిన బట్టలు లేవు, బ్యాగ్ లేదు, చేతిలో ఉన్న వాచి కూడా కట్టుకున్నట్ట వల్ల. పంపదీసి మీరంతా అంత డీప్ ధ్యానంలోకి పోమాకండి. శుభ్రంగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే 1 అవర్ ధ్యానం చేస్తే 24 అవర్స్లో మీ ఎనర్జీలు, మీ క్యాలరీస్ ఎంత ఖర్చు అవుతాయో అంత క్యాలరీస్ ఖర్చు బయటకు రిటర్న్ మీకు వస్తుంది. దట్ పవర్ ఇస్ దేర్. ఊరికే ఇట్లా కళ్ళు మూసుకోవడం అంతేనా అనుకోవడం అనుకుంటాం. ఇక్కడ స్వామి గారు వచ్చినప్పుడు అన్నారు, అబ్బా వీళ్ళందరూ ఎంత సిస్టమేటికల్గా సైలెంట్గా ఉంటారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అని. అమ్మో మీకు కొంచెం స్క్రూ విడిచిపెడతానా, వీడి చేస్తే అల్లరి భరించేదానికి లేదు కదా. అమ్మో విడిచిపెట్టామా, కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి, స్వామికి తెలుస్తుంది. ఇప్పుడే ఫ్యాన్ ఉన్నారు కదా ఇంత ముందు. ఓకే, నైస్. to please accept our token of reverence from Ravindra Group of Institutions.
kindly accept. సార్ ఇప్పుడు మాస్టర్ గారు డిఎస్పీ గారు అంతకుముందు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్గా పనిచేశాడు 3 సంవత్సరాల పాటు. అంతే కదా సార్? Request only accept to kindly accept your recognition. I owe my thanks to our Secretary, G. Padaya Garu, my Guru and my teacher, Ovalaya sir, and B.V. Reddy Garu, and also DSP sir. Though it was a sudden visit, but your words were always magical, sir. So a great thanks to all the people who have shared the days and sharing a very valuable message. We see that all of us do follow whatever words are being shared and see ourselves endowed with all the great personality whatever is expected from us. Thank you all. ఇందాక అందరిలో ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఆ అమ్మాయికి గురుగారు ఇచ్చింది. Jai Vaishnavi, please. మీ అందరికీ కూడా ఒక్కొక్కలకు మీ అందరికీ కూడా ఈ పాపం ఎంత మాత్రమే మీ అందరికీ ఇచ్చినట్లే ఫీల్ కండి.